నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో మైసూర్ బోండా తయారీ విధానాన్ని చూద్దాము. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి వీటి తయారీకి ముందుగా ఒక బౌల్లో అరకప్పు కొద్దిగా పుల్లటి పెరుగుని తీసుకోవాలి. ఎక్కువగా పుల్లగా ఉండొద్దు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగులో గడ్డలు లేకుండా అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిసిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు మైదాని వేసుకోవాలి. ఈ మైసూర్ బొండాలని మైదాతో చేస్తేనే బాగుంటాయండి. అలాగే ఇందులో 1/2 కప్పు బియ్యపిండిని తీసుకోవాలి. బియ్యపిండి వేసుకుంటే మనకి మైసూర్ బొండాలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోయకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. లూజ్గా ఉండకూడదు, కొద్దిగా గట్టిగా ఉంటేనే మనకి మైసూర్ బొండాలు వేసుకునేటప్పుడు కరెక్ట్గా షేప్ వస్తాయి. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత పల్చగా ఉంటే కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి. ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనము వేడి చేసుకున్న ఆయిల్లోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఉల్లిపాయను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఫస్ట్లో వేస్తే పిండి లూజ్గా అయిపోతుందండి, అందుకని చివరిగా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా గట్టిగా ఉండాలి. పల్చగా ఉంటే మనకి బోండాలు వేసేటప్పుడు అది పిండి జారిపోయి రౌండ్గా రావు, అందుకని కొద్దిగా గట్టిగానే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పిండిని తీసుకుంటూ బోండాలను వేసుకోవాలి. కడాయిలో సరిపడే అన్ని బోండాలను వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్లకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం సోడా వేయడం వలన ఈ మైసూర్ బొండాలు ఉబ్బుతాయి. అలాగే బియ్యపిండి వేయడం వలన క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం ముక్కలు వేయడం వల్ల వీటికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా 2 సైడ్ల బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. మిగతా పిండి అంతా కూడా ఈ విధంగానే బొండాలను ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి తీసుకోవచ్చండి. అలాగే వీటిని పల్లి చట్నీ, కొబ్బరి, టమాటా చట్నీ, మీకు నచ్చిన ఏ చట్నీతోనైనా తీసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా వచ్చాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.